అన్న నా పేరు అశోక్ అన్న. మేము ఇక్కడ లంచ్ చేయడానికి తాజ్మహల్ హోటల్కి వచ్చాము. తాజ్మహల్ హోటల్ వచ్చి ఆర్డర్ ఇచ్చి తింటుంటే అక్కడ పప్పులో తాటిజేరు వచ్చింది. హోటల్ వాళ్ళకు పోయి క్యాషియర్కు చూపెడితే ఆయన ఏం పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చిన కస్టమర్లకు కనీసం నేను చూపెట్టినాక ఆపాలి, కానీ టోకన్లు ఇచ్చేసి యథావిధిగా నడిపిస్తున్నాడు. నేను ఆబ్జెక్షన్ చేసి మళ్ళీ ఆయనకు చెప్పిన, అన్న ఇంత పెద్ద తాటిజేర ఉందని మీకు చూపెట్టిన తర్వాత మీ టోకన్లు ఎలా ఇస్తారంటే, లేదు సార్ ఆ పప్పు వాడేసినాం, ఇంకో పప్పు ఉంది అని. నేను చెప్పి 10 నిమిషాలు కాలేదు అప్పుడే పప్పు వాడేసినామని చెప్తున్నాడు. మేము ఉడకంగా ఉదయం నుంచి తిన్నాము, మాకైతుంది కదా ఫైజన్ అని ఆయన ఉల్టా మాట్లాడతాడు. కానీ ఆ క్యాషియర్ పోయి చెప్తే ఉడకంగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్, నేను జిహెచ్ఎంసీ వాళ్ళకు కస్టమర్ కేర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేసిన, రిజిస్టర్ అయ్యిందని చెప్పారు. ఒక నెంబర్ ఇస్తాము, దానికి వీడియోస్ ఫొటోస్ పంపించమని చెప్పారు. నేను చాలామందికి వాట్సాప్లో చేసిన, ఒకసారి చూడనా ఎంత పెద్ద ఉంది ఒకటేసారి. కనీసము వాళ్ళ పోయి చూపెడితే దీన్ని కిచెన్లో పోయి పాడేయడానికి ట్రై చేశారు. నేను వీడియో తీసిన దీన్ని. వాట్సాప్ పప్పు తిన్నాము, పప్పులో జరి వచ్చిందని పక్కన ఆయన కూర్చున్నాడు. ఆయన జరి వచ్చింది, జరి చూపెట్టాడు. ఆ జరితో అంటే అది కనుక్కుంటే మళ్ళీ అది పాయిజన్స్ అని తెలిసింది. ఎందుకని మేము గాబరా పడి అందరినీ తిరగద్దని అందరినీ కాషన్ చేసినాం. నేను ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మనం వస్తున్నాం. తాజ్మహల్ మంచిగా ఉంది, భోజనం బాగానే ఉంటుంది. ఇవాళ దొరికింది, కానీ ఇప్పటిదాకా మాకు ఏం కంప్లైంట్ రాలేదు. ఇవాళ వచ్చింది దానికి మనం జాగ్రత్త పడుతున్నాం అంతే. ఆయనకు వీడియో నిలువుగా వద్దంట TV9 వాళ్ళకు. ఫోన్ ఇట్లా అడ్డంగా తీయాలంట. ఇది ఫోను నేను ఇట్లా తీసినుంటి. జనవరి సంగతి ఏంటి? సింపుల్ ఫోటో తీసుకోండి. ఏం చూస్తున్నాం? పరిస్థితి ఏంటి ఇప్పుడు తెలీదు. నీకు ఎంత చెప్తున్నా అంటే పాలకూర కదా, పాలకూర వచ్చిందేమో అని అంటున్నాను. వచ్చిందేమో అంటే వచ్చిందంటే వచ్చింది.